అక్కడ హెవీ కాంపిటీషన్ అక్కడ. ఫస్ట్ రౌండ్ వచ్చి కర్ణాటక బ్రాండ్ బర్ష కడంబ 3 రేసులు కొట్టేసిన. హ్యాట్రిక్ 3 రేసుల్లో ఎవరే కానీ ఇట్లా హ్యాట్రిక్ కొట్టిండేదే లేదు. మేము 3 రేసులు హ్యాట్రిక్ అన్న. వచ్చారు టైం బీడ్పల్లి ఆదినారాయణ. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ వీలాగ్స్. ఈ రోజు అయితే నేను కింగ్ మేకర్స్ వాలి సునామీ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఆయన ఏంటన్నా మీ పేరు? వినయ్ నాయక్ అన్న. ఓకేనా, ఏ ఊరున్నా ఇది? బీడుపల్లి అన్న. బీడుపల్లి శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి నియోజకవర్గం. ఓకేనా, ఎద్దుల పేర్లు ఏం పేరునా? వాలి సునామీ అన్న. వాలి సునామీ. ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు ఎద్దులు? బుక్కపట్నం నుంచి తీసుకొచ్చినామన్నా. ఎంత కొనుగోలు చేసినారు? 2.5 లక్షలు అన్న. 2.5 లక్షలు. ఎన్ని సంవత్సరాలు అయిందన్నా మీరు తీసుకొచ్చి? సంవత్సరం పైన అయిందన్న తీసుకొచ్చి. ఈ ఎద్దులతో ఎక్కడెక్కడ రేసులో పాల్గొన్నారన్నా మీరు? జగరాజ్పల్లి, జామకాంపల్లి, కాల సముద్రం, మలకాపురము, మళ్ళా నిలమావిడి, కొత్త చెరువు, మళ్ళా కొత్త చెరువు అన్న. ఓకేనా. మల్కాపురం రేస్లో ఎన్ని రౌండ్లు పాస్ అయినాయినా? 5 రౌండ్లు పాస్ అయినాయన్న. 5 రౌండ్లు ఏ ఎద్దులతో పాస్ అయినాయినా? ఫస్ట్ పట్నమూలు అన్న. సెకండ్ అది నందిను మినీ సర్కారు. ఓకే. థర్డ్ చాముండిను టైగరు. ఓకే. ఫోర్త్ చిన్నూరు ఎద్దులన్న, చిన్నూరు ముసివి. ఓకే. ఫిఫ్త్ నెంబర్ 1 జోగిను రాజానన్న. ఓకేనా. అక్కడ మీకు ఎన్నో పందెం ఇచ్చినారనా? మాకైతే లైట్ ఫెయిల్ అయిపోయిందన్న. 4 జతలు మిగిలినాయి ఎద్దులు. వాళ్ళు 15,000 ఇస్తామన్నారన్న. అయినా మేము తీసుకోలేదన్న. మేము ఓకేనా 4 జతలు మిగిలినాయి తీసుకోలేదన్న మేము. ఆయన మీ పేరు ఏం పేరునా? వినయ్. మేము వాలిస్తున్నాం. నెక్స్ట్ రేస్ ఎక్కడ పాల్గొన్నారు? నిడుమామిల్లో పాల్గొన్నా. నిడుమామిల్లో ఎన్ని రౌండ్లు పాస్ అయినాయి? 5 రౌండ్లు పాస్ అయినాయి. ఫస్ట్ రౌండ్ వచ్చి వజ్రముని బెంగాల్ టైగర్ పడినాయి. ఓకేనా. తర్వాత 2వ రౌండ్ బుక్కపట్నమి. 3వ రౌండ్ వచ్చి మహారాజా తలైవ నల్గొట్టపల్లి. ఓకేనా. తర్వాత 4వ రౌండ్ వచ్చి కడంబ. అది వేరే వాళ్ళ గోరుబిదినూరిది. ఓకేనా. 5వ రౌండ్ ఎన్నెన్నే పడడం వల్ల 5వ రౌండ్ దేవ బ్రాండ్ రామ పడినాయి. దాంతో 2వ పందెం వచ్చినాయి. ఓకేనా. అక్కడ ఏ బహుమతి ఇచ్చినారు? ఉంగరం ఇచ్చినారు. ఇక్కడ ఉంగరం ఇచ్చినారు. ఓకేనా. నెక్స్ట్ రేస్ ఎక్కడ పాల్గొన్నారు? కొత్త చెరువులో పాల్గొన్నా. కొత్త చెరువులో. అక్కడ ఎన్ని రౌండ్లు పాస్ అయినా? అక్కడ 6 రౌండ్లు. 6 రౌండ్లు. ఏ ఎద్దులతో పాస్ అయినారు? అక్కడ హెవీ కాంపిటీషన్ అక్కడ. ఓకేనా. ఫస్ట్ రౌండ్ వచ్చి కర్ణాటక బ్రాండ్ బర్ష కడంబ ఫస్ట్ రౌండ్. సెకండ్ రౌండ్ వచ్చి గన్య బ్రాండ్ అన్నప్ప. 3వ రౌండ్. తర్వాత 3వ రౌండ్ వచ్చి రాజా బౌర్య. ఓకేనా. తర్వాత 4వ రౌండ్ వచ్చి కాజల్ జాకినా. 5వ రౌండ్ వచ్చి ప్రళయ ఏకవీర. అక్కడ డ్రా అయిందినా. తర్వాత 5వ రౌండ్ మళ్ళీ అయితే మావే గెలిచినాయి. ఓకేనా. తర్వాత 6వ రౌండ్ వచ్చి ధర్మ బుల్లెట్. ఓకేనా. అక్కడ వెంటనే రౌండ్ డ్రా జరగడం వల్ల 2వ పందెం కొట్టింది. 2వ ప్రైజ్ గెలిచినాయి. 2వ పందెం ఈ షీల్డ్ గెలిచాము. అక్కడ షీల్డ్ 30,000 బహుమతి ఇచ్చారు. 30,000 బహుమతి ఇచ్చినారు. అక్కడ హెవీ కాంపిటీషన్. అక్కడే వారిస్తున్నామంటే మా ఊరికి పేరు తెచ్చినాయి. ఓకేనా. ఈ ఎద్దులకి మీరు ఏమేమి ఫుడ్ పెడతారు? ఒట్టి గడ్డి శనగ కట్టేస్తాము. పంది ముందన 20 రోజులు తెలిసిందంటే పూటకు ఒక 5 కోడిగుడ్లు వేస్తాము. బూస, సొండిగులు, ఉలవ నూక. డైలీ ఈవినింగ్ వాకింగ్ పిలిచిపోతాం 5 కిలోమీటర్లు. తర్వాత ఈత వేస్తాము. ఈ ఎద్దుల్ని మామూలుగా రేస్ లో ఎవరు డ్రైవ్ చేస్తారనా? నేను ఎద్దులు తెచ్చినప్పటి నుంచి నిలమావిడి ఈసరయ్య, పెమెలో లీసరయ్య, జగరాజ్పల్లి నాగరాజు, కుమారు, మళ్ళా కొచ్చేరు సీన, కట్లపొడి సీన, లచ్చున, వెంకటేశ్. సత్యసాయి జిల్లా బీడుపల్లి గ్రామం. ఇంతవరకు 4 పందాలు గెలిచాం. అక్కడ 2, 3వ పందెం గెలిచినాము. ఇప్పుడు ఇంకా జరగబోయే దానిలో వచ్చి ఫస్ట్ పందెం కొట్టడానికి ట్రై చేస్తాం. అంటే బ్రాండ్ పేరు నిలిచిపోయింది. ఆయన ఏం పేరు? మీ పేరు? షమీర్. అంతా వాలిస్తున్నాం. ఓకే. ఫైనల్ గా వాలిస్తున్నాం. కొచ్చేరు నుండి హ్యాట్రిక్ 3 రేసులు హ్యాట్రిక్ కొట్టాను. కొత్త చెరువు ఒకటి, నిడుమామిడి ఒకటి, మళ్ళీ కొత్త చెరువు అన్న. 3 రేసులు ఎవరైనా మన వాలిసినవి యాడి పోయినా 3 రౌండ్లు కానీ మనకు పక్క యాదంట్లో కానీ ఎన్నికి వచ్చిండేది లేదు. పుట్టుపర్తి సత్యసాయి జిల్లా బీడుపల్లి గ్రామంలో మన వాలిసినామి ఆడకని రేస్ పోయినాయంటే ఆపోజిట్ ట్రాక్ ఎవరైనా కొడితే దడ పుట్టాల్సిందేనా.